హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్స్ కిచెన్. ఈరోజు ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ఎంటీ బిర్యానీ. అదేనండి, మా రాయలసీమలో ముఖ్యంగా మా కడప జిల్లాలో కుస్కా అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ రెసిపీని మీకోసం చాలా ఈజీ స్టెప్స్తో పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారుగా, బాగా రైతా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి రైస్లోకి ఒక 2-3 గరిటెల రైతా వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటే అసలు ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి. ఇక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కుదిరితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఒక బాణీలో 2 గ్లాసుల రైస్ తీసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకుందాం. తరువాత కొంచెం చెక్క, ఒక 6-7 ఇలాచీలు, లవంగాలు తీసుకొని వీటన్నిటిని కలిపి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 3 టమోటాలు, 2 ఉల్లిపాయలు, ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, అలాగే 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి. తర్వాత తీసుకున్న ఉల్లిపాయలను సన్నగా ఇలా తరిగేసి వాటిని ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం 3 టమోటాలను బాగా సన్నటి ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టండి. తర్వాత బాణీలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఆయిల్లో వేసి బాగా వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు అనేటివి ఎంత బాగా వేగితే అంత బాగా మనకి ఈ ఎంటీ బిర్యానీ కలర్ వస్తుంది. అంటే బాగా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో అలాగే మనము ముందుగా తీసుకున్న ఆ పచ్చిమిర్చిని కూడా ఆ ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను వేసి బాగా వేయించుకొని అలాగే 2-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న టమోటాలను వేసి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా అన్నమాట. బాగా టమోటాలు మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలయి తిప్పుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనము పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ను వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలయి తిప్పుకొని ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఈ మసాలా మొత్తం ఉడకనిచ్చుకోవాలి. దాని తర్వాత మనము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాము. దానికి సరిపడేట్టుగా గ్లాస్కు 1.5 గ్లాసు చొప్పున వాటర్ని తీసేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ను బాగా కడిగేసి బాగా కాగుతున్న ఎసట్లో ఆ రైస్ను పోసేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్ పోసిన తర్వాత కాసేపు ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడకనివ్వాలన్నమాట. బాగా ఒక 60-70% రైసు బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆ రైస్ను బాగా మగ్గనివ్వాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇదేనండి మంచిగా మనము ఈ
ఎంటీ బిర్యానీ చేసుకునే పద్ధతి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా కూడా ఉంటుంది. స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా.